హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో ఈ ఫ్రీ హ్యాండిల్ తోటి మనము క్యాలిక్యులేషన్స్ అంటే మనము అడిషన్స్ కానీ సబ్స్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఎలా చేస్తాము అన్నది తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ మనకు ఈ ఫ్రీ హ్యాండిల్ యూస్ చేసే ముందు ఈ ప్రతి ఒక్క సెల్కి ఒక కోడ్ ఉంటుందని మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. సో చూడండి, ఈ యొక్క సెల్కి E3 ఉంది, తర్వాత నెక్స్ట్ ఈ సెల్కి చూడండి ఇక్కడ F3 ఉంది. సో నాకు ఈ రెండింటికి ప్రెస్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు E3 అని టైప్ చేయగానే చూడండి ఆటోమేటిక్గా ఈ సెల్ సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఇది ప్లస్ కావాలి కదా, సో ఇప్పుడు ప్లస్ సెలెక్ట్ చేసింది. ఓకేనా? ప్లస్ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత మరి ప్రతిసారికి ఈ సెల్ కోడ్ గుర్తు చేసుకొని మనము ఎంటర్ చేయాలంటే అది అవసరం లేదండి, టైప్ చేయాలంటే అవసరం లేదు. జస్ట్ చూడండి, మనం ప్లస్ ఇవ్వగానే ఇక్కడ సమ్ అని వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మౌస్ లెఫ్ట్ క్లిక్ తోటి ఇది క్లిక్ చేయండి. ఓకేనా? F3 ఆటోమేటిక్గా 2 వచ్చేసింది. ప్రెస్ ఎంటర్. చూడండి 10 + 100 ఎంత? 110. సేమ్ ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ తోటి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, కింది దానిక డ్రాప్ చేయండి. ఇలా చూడండి మొత్తం క్యాలిక్యులేషన్ చేసేస్తుంది. సేమ్ అదేవిధంగా నాకు మైనస్ కావాలన్నప్పుడు, అంటే మైనస్ చేయాలన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఈజ్ ఈక్వల్ పెట్టుకోండి. ఈజ్ ఈక్వల్ పెట్టేసుకొని మళ్ళీ ఈసారి ఏం చేస్తారు, ఇటు నుంచి సెలెక్ట్ చేద్దాం. 100 నుంచి F3 మైనస్ చూడండి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ 10 సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఎంటర్. చూడండి 100 మైనస్ ఎంత? 90. 100 మైనస్ 10 ఎంత? 90 కదా. సో ఇప్పుడు ఫ్రీ హ్యాండిల్ తోటి కింది దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూసారా, ప్రతి ఒక్కదానికి మైనస్ చేసేసింది. ఇప్పుడు ఇంటూ చేసేద్దాం ఇదే విధంగా. సో ఇంటూ చేసాలంటే మళ్ళీ ఈజ్ ఈక్వల్ ప్రెస్ చేసేసుకొని మనం పర్టికులర్గా ఈ సెల్ పైన మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసేసినాం అనుకో, డైరెక్ట్ ఆ సెల్ సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంటూ టైప్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు ఇది సెలెక్ట్ చేసేసుకోండి. ప్రెస్ ఎంటర్. ఓకేనా? 10 × 100 ఎంత? 1000. సో 1000 అనేది మనకు రావడం జరిగింది. సేమ్ ఇలాగే కింద దానిక డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, ఇలా మూవ్ చేయండి కింద దానిక. చూడండి. ఓకేనా? డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే అర్థం కాకుంటే జస్ట్ ఇది చూసారా, దీన్ని ఇలా పట్టుకొని కింది దానిక లాగండి. ఇలా లాగితే మనకు దాని యొక్క 20 × 200, 10 × 4 × 400 ఇలా వస్తూ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ మనకు దీనికి డివైడెడ్ బై చేయాలి. సో డివైడెడ్ బై చేయాలంటే మళ్ళీ సేమ్ వే ఈజ్ ఈక్వల్ పెట్టేసేయండి, మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసేసేయండి, మళ్ళీ ఇక్కడ డివైడెడ్ బై క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనకు నెక్స్ట్ ఈ సెల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అంటే దీనికి 100 / 10 ఎంత? మనకు 10 వచ్చేసింది. సేమ్ ఇలాగే కింద దాకా లాగండి ఫ్రీ హ్యాండిల్ తోటి. చూడండి ప్రతి ఒక్క ఈ రెండు టూల్స్, ఈ రెండింటికి మాత్రమే డివైడెడ్ బై చేసి చూపిస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఇంకా కొన్ని ఫంక్షన్స్ అనేది SQLలో ఇంట్రడ్యూస్ అవుతుంటాయి. సో ఆ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. తర్వాత నెక్స్ట్ మనము నెక్స్ట్ ఈ ఫాంట్ గురించి కూడా ప్రజెంట్ తెలుసుకుందాం. ఫాంట్లో ఉన్న ఆప్షన్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఫాంట్ అండి. సో ఫాంట్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ నేమ్ అని ఉంది లక్ష్మి అని, ఇది ఒక ఫాంట్. ఓకేనా? సో ఈ ఫాంట్ యొక్క స్టైల్స్ మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇక్కడ ఒక ఫాంట్ ఉంది. సో మనకి ఈ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంది సారా, ఇది డ్రాప్ డౌన్, ఇది క్లిక్ చేసేస్తే మనకు ఒక డ్రాప్ డౌన్ వస్తుంది. ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఆటోమేటిక్గా ఆ ఫాంట్ అనేది మారిపోతూ ఉంటుంది. చూడండి. ఓకేనా? సో ఇలా మనం ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే చూడండి ఇక్కడ వస్తుంది డ్రాప్ డౌన్. చూడండి ఆటోమేటిక్గా ఆన్ హోర్లో సెలెక్ట్ చేసుకోకుండా పెరిగిపోతుంటుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ బోల్డ్. అంటే ఇప్పుడు ఈ ఫాంట్ అనేది బోల్డ్లో లేదు, ఈ టెక్స్ట్ అనేది బోల్డ్లో లేదు. సో ఈ టెక్స్ట్ నాకు బోల్డ్లో కావాలనుకున్నప్పుడు బోల్డ్ సెలెక్ట్ చేసుకోండి, వద్దు అనుకున్నప్పుడు తీసేయండి. ఇటాలిక్ అంటే ఇప్పుడు మనకి ఇది ఇటాలిక్ స్టైల్లో రావాలా అన్నప్పుడు చూడండి ఇటాలిక్ సెలెక్ట్ చేసుకోండి, ఇటాలిక్లో వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ క్లిక్ చేసేయండి, మౌస్ వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇది అండర్లైన్. సో దీనికి అండర్లైన్ కావాలంటే కూడా సెలెక్ట్ చేసుకోండి, అండర్లైన్ వచ్చేస్తుంది. వద్దని కూడా మళ్ళీ డబుల్ సెలెక్ట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ కింద క్లిక్ చేసేసాం అనుకో, మళ్ళీ ఇక్కడ వస్తుంది డబుల్ అండర్లైన్ ఉంటుంది, అండర్లైన్ ఉంటుంది. డబుల్ అండర్లైన్ అంటే డబుల్ అండర్లైన్ వస్తుంది ఇలా. ఓకేనా? సింగిల్ అండర్లైన్ అంటే ఒకటే అండర్లైన్ వస్తుంది. మళ్ళీ వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూడండి, దీని చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? సాకేతన నేను చెక్ చేద్దాం. సో ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, ఒకటి ఏంటంటే టెక్స్ట్ సైజ్, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా ఉంటుంది ఇలా మౌస్ లెఫ్ట్ క్లిక్ చేసిన కొద్ది. రెండోది అంటే ఫాంట్ సైజ్ తగ్గిస్తుంటుంది మౌస్ లెఫ్ట్ క్లిక్ తోటి.
ఓకేనా. సో ఇదేంటంటే ఈ యొక్క సెల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఫిల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేయండి, ఫిల్ అయిపోతుంది. లేదు నాకు దీని యొక్క కలర్ కూడా వేరే కలర్ రావాలి, నాకు ఎల్లో వద్దన్నప్పుడు ఇక్కడ చిన్న ఉంది చూస్తారు డౌన్ అది క్లిక్ చేసేస్తే ఒక బాక్స్ అది వస్తుంది. ఇందులో మీకు నచ్చిన కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసేసుకుంటే ఆ కలర్ అనేది దీని బ్యాక్గ్రౌండ్లో ఫిల్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చూసారా, ఇది ఫాంట్ కలర్ అనమాట. ఇది క్లిక్ చేసేస్తే ఫాంట్ కలర్ మారిపోతుంది. చూడండి ఇప్పుడు మనం ఫాంట్ కలర్ వైట్ కలర్ పెడదాం చూడండి. ఓకేనా. సో ఇలా మనం ఫాంట్ కలర్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి బాటమ్ బార్డర్, ఇది సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో మనకు బాటంలోకి వచ్చేసింది బార్డర్. చూడండి ఇక్కడ వచ్చేసింది, చిన్నగా వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఇలాగే మనకు బాటంలో కానీ టాప్లో కానీ లెఫ్ట్లో రైట్లో ఎలాగంటే ఎక్కడంటే అక్కడ మనము బార్డర్ అనేది అవుట్ సైడ్ కావాలంటే అవుట్ సైడ్ కూడా వచ్చేస్తుంది ఇలా. సో నాకు ఇప్పుడు ఈ బార్డర్ అనేది వద్దు మరి తీసేయాలి అనుకున్నప్పుడు చూడండి ఇక్కడ ఎరేజ్ బార్డర్ అని ఒకటి ఉంటుంది. ఈ సెలెక్ట్ చేసేసుకున్నాం అనుకో ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే బార్డర్ మొత్తం వెళ్ళిపోతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ చూడండి డ్రా బార్డర్ సెలెక్ట్ చేసేసుకున్నాను అనుకో మనకి ఎక్కడి నుంచి ఎక్కడ బార్డర్ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మరి నాకు ఇది మళ్ళీ వద్దు అనుకున్నట్లయితే మళ్ళీ వెళ్ళి ఎరేజర్ సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, వెళ్ళిపోతుంది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకు డ్రా బార్డర్ గ్రిడ్. సో బార్డర్ గ్రిడ్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు అండి ఇలా. ఓకేనా. మళ్ళీ బార్డర్ గ్రిడ్ వద్దనుకున్నాం అనుకో మళ్ళీ ఎరేజ్ సెలెక్ట్ చేసేసుకొని మొత్తం ఎరేజ్ చేసేయచ్చు. తర్వాత నెక్స్ట్ మనకు లైన్ కలర్ అంటే ఏంటంటే మనకు ఏ కలర్ లైన్లో రావాలంటే నాకు బ్లూ కలర్ లైన్స్ కావాలి. సో ఇది సెలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, బ్లూ కలర్ లైన్ వస్తుంది. మళ్ళీ లైన్ వద్దని అనుకున్నాం అనుకో మళ్ళీ తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఎరేజర్కి వెళ్ళేసి ఫ్రీ ఎరేజర్ సెలెక్ట్ చేసుకొని మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి, వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ మోర్ బార్డర్స్, ఇంకేమైనా బార్డర్స్ కావాలన్నా కూడా మనం చూసుకోవచ్చు. లైన్ స్టైల్స్ మనకి ఏ స్టైల్ సంబంధించిన లైన్ కావాలి, ఇప్పుడు ఈ స్టైల్ లైన్ కావాలనుకో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, అదే స్టైల్లో లైన్ వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఎరేజర్ సెలెక్ట్ చేసేసుకుంటే ఏమవుతుంది మళ్ళీ అది ఎరేజ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు క్లాస్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఎక్సెల్ క్లాసెస్ విని ఎక్సెల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.